Hello students, welcome back to my channel. In this video, we are going to discuss about divisibility rules. Okay, divisibility rules. Okay, so suppose we take a number 14. Okay, so if 14 divided by 2, and this one. Okay, so 14 divided by 2. The 2 7 is 14. So remainder in the chain we have obtained 0. So remainder and 0 వచ్చినప్పుడు we say this 14 is exactly divisible by 2 అని చెప్పొచ్చు. Okay, suppose if you take 15 divided by 2. Okay, so 15 divided by 2 అంటే 2 7 is 14. So remainder we have obtained is 1. So remainder is not equal to 0 ఇక్కడ. So remainder value ఏంటిది not equal to 0 కాబట్టి this 15 is not divisible by 2 అని చెప్పొచ్చు. Okay, so 15 is not divisible by 2. అదే 14 మాత్రం it is divisible by 2. Okay, so without doing the actual division, so అంటే ఇక్కడ డివిజన్ చేయకుండా whether ఈ నెంబర్ given number is divisible by 2 or not we can tell by using these rules. Okay, so by using divisible rules we can tell whether it is divisible by the denominator. Okay, so చూద్దాం. Okay, the first divisibility by 2. It's a divisibility by 2 ఏంటంటే last digit. Okay, so last digit of a number, last digit of a number must be 0, 2, 4, 6 or 8. Okay, so ఏదైనా ఒక నెంబర్ లాస్ట్ డిజిట్ ఏముండాలి, either 0 అని ఉండాలి, 2 or 4 or 6 or 8. Okay, so for example if you take a number 3728 అని ఉంది అనుకోండి. ఓకే, సో 3728 ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముంది, సో లాస్ట్ డిజిట్ ఇస్ 8. ఓకే, సో లాస్ట్ డిజిట్ 8 అంటే ఈవెన్ నెంబర్, సో లాస్ట్ డిజిట్ ఇస్ 8 ఉంది కాబట్టి ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 అంటే 3728 is divisible by 2 అని చెప్పొచ్చు. ఓకే, సో ఇంకో నెంబర్ ఇఫ్ యూ టేక్ 2740, సో లాస్ట్ డిజిట్ ఏముందమ్మా ఇక్కడ, లాస్ట్ డిజిట్ ఇస్ 0. ఓకే, సో లాస్ట్ డిజిట్ 0 ఉంది కాబట్టి దిస్ నెంబర్ ఇస్ divisible by 2 అని చెప్పొచ్చు. ఓకే, సో సిమిలర్లీ ఇఫ్ యూ టేక్ 3749. ఓకే, సో లాస్ట్ డిజిట్ ఏముంది 9, సో 9 is, సో లాస్ట్ డిజిట్ 9 ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ divisible by 2. ఓకే, సో లాస్ట్ డిజిట్ ఏముండాలి, అయితే 0 అయినా ఉండాలి లేకపోతే ఎనీ ఆఫ్ ద ఈవెన్ నెంబర్. ఓకే, సో 2, 4, 6, 8 ఏదైనా ఒక నెంబర్ ఉండొచ్చు. ఓకే, సో నెక్స్ట్ సపోజ్ ఇఫ్ యూ టేక్ 3724, సో లాస్ట్ డిజిట్ ఏముంది 4, సో లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ కాబట్టి సో దిస్ నెంబర్ ఈస్ divisible by 2 అని చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ divisibility by 3. సో divisibility by 3. ఓకే, సో 3 ఏంటంటే సమ్ ఆఫ్ డిజిట్స్. ఓకే, సో సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ మస్ట్ బి divisible by 3 అని చెప్పొచ్చు. ఓకే, సో సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ మస్ట్ బి divisible by 3. సో ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ 7431. ఓకే, సో 1. ఓకే, సో 7431 ఒక నెంబర్ తీసుకున్నాం. సో 7 + 4 + 3 + 1 ఎంత వచ్చింది ఇక్కడ, సో ఇక్కడ ఈచ్ డి 7 ఉంది, 4, 3, 1. సో ఈ సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే అన్ని డిజిట్స్ ఏం చేయాలి మనం, యాడ్ చేయాలి సమ్ ఆఫ్ డిజిట్స్. సో 7 + 4 is 11, 11 + 3 is 14, 14 + 1 is 15. సో 15 ఏంటి ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది కదా, సో 3 5 is 15 అంటే క్యాన్సిల్ అవుతుంది. సో సమ్ ఆఫ్ డిజిట్స్ ఏమైతే 3 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో therefore given number is also divisible by 3 అని చెప్పొచ్చు. అంటే 7431 is also divisible by 3. సో why, because here sum of digits అంటే sum of digits ఎంత వచ్చింది మనకి 15 వచ్చింది, అంటే sum of digits ఏమైతుంది 3 తో divisible అవుతుంది. సో therefore the given number is also divisible by 3 అని చెప్పొచ్చు. ఓకే, సో therefore sum of digits of a number must be divisible by 3. ఓకే, సో నెక్స్ట్ divisibility by 4. ఓకే, సో divisibility by 4 చూద్దాం. ఓకే, సో divisibility by 4 కి ఏంటంటే రూల్, సో లాస్ట్ 2 digits. ఓకే, సో లాస్ట్ 2 digits ఆఫ్ ఏ నెంబర్ మస్ట్ బి divisible by 4 చెప్పొచ్చు. ఓకే, సో లాస్ట్ 2 digits ఆఫ్ ఏ నెంబర్ మస్ట్ బి divisible by 4 or last 2 digits must be zeros. Last 2 digits must be zeros.
సో ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఓకే, సో ఎగ్జాంపుల్ సపోజ్ ఇఫ్ యూ టేక్ 3724 ఇస్తుంది. ఓకే, సో హియర్ లాస్ట్ 2 digits ఏమున్నాయమ్మా 24. సో 24 అంటే 4 టేబుల్లో పోతుంది కదా, 4 6 24 అంటే లాస్ట్ 2 digits 4 తోటి డివిజబుల్ అవుతుంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ అంటే 3724 కూడా 4 తోటి డివిజబుల్ అవుతుంది. ఓకే, సో దేర్ఫోర్ 3724 is divisible by 4. Why? Because here last 2 digits 24 is divisible by 4. Okay, similar another number 9300 అని తీసుకున్నాం. ఓకే, సో 9300 తీసుకున్నాం. సో లాస్ట్ 2 digits ఏమున్నాయమ్మా జీరోస్ ఉన్నాయి. సో లాస్ట్ 2 digits జీరోస్ ఉన్నాయి కాబట్టి టోటల్ నెంబర్ 9300 is divisible by 4. ఓకే, సో divisibility by 4 ఏంటంటే లాస్ట్ 2 digits అనేది 4 తోనే డివిజిబుల్ కావాలి, లేకపోతే లాస్ట్ 2 digits అనేది జీరోస్ అయినా ఉండాలి. ఓకే, సో సపోజ్ ఇఫ్ యూ టేక్ అనదర్ నెంబర్ 2748 అని తీసుకున్నాం. ఓకే, సో ఇక లాస్ట్ 2 digits ఏమున్నాయమ్మా 48 అంటే 4 టేబుల్లో పోతే కదా 4 1 4 2 అంటే 4 2 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో 48 is divisible by 4. Therefore 2748 is also divisible by 4. Okay, so next divisibility by 5. Okay, so next by 5 ఉందాం. సో 5 ఏంటంటే ఇక్కడ లాస్ట్ డిజిట్. ఓకే, సో లాస్ట్ డిజిట్ ఆఫ్ ఎ నెంబర్ మస్ట్ బి 0 or 5. సింపుల్ ఇక్కడ. ఓకే, సో లాస్ట్ డిజిట్ ఏదైనా ఒక నెంబర్ ఇచ్చింది అనుకోండి, సపోజ్ 235 అన్నది 235. ఓకే, సో లాస్ట్ డిజిట్ ఏముంది ఇక్కడ 5 ఉంది కాబట్టి therefore 235 divisible by 5 అని చెప్పొచ్చు. ఓకే, సో సిమిలర్గా 720 ఉంది. ఓకే, సో లాస్ట్ డిజిట్ ఏముందమ్మా, సో లాస్ట్ డిజిట్ is 0. సో therefore 720 is also divisible by 5. సో సిమిలర్గా if we take 324, సో లాస్ట్ డిజిట్ 5 లేదు, సో 4 ఉంది. సో therefore it is not divisible by 5. ఓకే, సో 5 తో డివిజిబుల్ కావాలంటే లాస్ట్ డిజిట్ అనేది 0 అని ఉండాలి లేదా 5 అయినా ఉండాలి. ఓకే, నెక్స్ట్ divisibility by 6. ఓకే, సో divisibility by 6 చూద్దాం. ఓకే, సో 6 ఏంటంటే ఇప్పుడు 2 3 6 కదా, 2 3 is 6. సో ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ 2 తోని డివిజిబుల్ అయ్యి 3 తోని డివిజిబుల్ అయితే divisible by 6. ఓకే, సో ఇఫ్ ఏ నెంబర్ is divisible by, correct, if a number is divisible by both 2 and 3, then it is divisible by 6 అని చెప్పచ్చు. ఓకే, సో 2 తోని 3 తోని డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 6 తోని కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకుందాం. సో 3 2 4 దెన్ ఓకే 324 తీసుకున్నాం. ఓకే, సపోజ్ 324 తీసుకున్నాం. సో ఇక్కడ సో ఈ 324లో ఓకే, సో లాస్ట్ డిజిట్ ఏముంది, సో లాస్ట్ డిజిట్ ఈస్ 4 ఉంది. సో 4 అంటే లాస్ట్ డిజిట్ ఈస్ 4 ఉంటే ఈ నెంబర్ ఏమవుతుంది 2 తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, సో ఇట్ ఇంప్లైజ్ దట్ 324 is divisible by 2. ఓకే, సో లాస్ట్ నెంబర్ 4 ఉంది కాబట్టి 2 తో డివిజిబుల్ అవుతుంది. సిమిలర్గా సమ్ ఆఫ్ డిజిట్స్ చూద్దాం. ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్ ఎంత 3 + 2 + 4. ఓకే, సో సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే అన్ని డిజిట్స్ ఏం చేసినాం యాడ్ చేసినాం. ఓకే, సో 3 + 2 is 5, 5 + 4 is ఎంత 9. సో 9 అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ ఏంటి 3 తో డివిజిబుల్ అవుతుంది కదా ఇక్కడ. సో ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ 3 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి గివెన్ నెంబర్ is also divisible by 3 అని చెప్పొచ్చు. సో ఇట్ ఇంప్లైజ్ దట్ 324 is divisible by 3. ఓకే, సో ఇక్కడ 324 అనేది 2 తో డివిజిబుల్ అవుతుంది, ఇటు 3 తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, సో దిస్ నెంబర్ 324 is divisible by both 2 and 3. Therefore it is divisible by 6. ఓకే, సో therefore 324 is divisible by 6 అని రాయొచ్చు. ఓకే, సో సిన్స్ 324 is divisible by both 2 and 3, 2 తోని 3 తోని రెండింటితో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 6 తోని కూడా డివిజిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ divisibility by 7. ఓకే, సో నెక్స్ట్ divisibility by 7 చూద్దాం. సో 7 ఏంటంటే డబుల్ ద లాస్ట్ డిజిట్. ఫస్ట్ చూడండి, సో డబుల్ ద లాస్ట్ డిజిట్ అండ్ సబ్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద డిజిట్స్. రెస్ట్ ఆఫ్ ద డిజిట్స్.
So double the last digit and subtract it from rest of the digits. Okay. So the result is 0, okay, or a number divisible by 7, then the given number is divisible by 7. Okay, so చూద్దాం. For example, if we take, okay, so 343 తీసుకున్నాం. Okay, for suppose a number 343 తీసుకున్నాం. సో ఇక్కడ డబుల్ ద లాస్ట్ డిజిట్ అన్నాం కదా. ఫస్ట్ ఏం చేసినాం, డబుల్ ద లాస్ట్ డిజిట్. సో లాస్ట్ డిజిట్ ఏంటి ఇక్కడ 3 కాబట్టి దీన్ని ఏం చేసినాం, డబుల్ చేసినాం. అంటే 2 into 3 అంటే ఈ 3ని డబుల్ చేసినాం. అండ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, సబ్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద డిజిట్స్ అన్నాం ఇక్కడ. ఓకే, సో సబ్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద డిజిట్స్. దీన్ని డబుల్ చేసినాక ఏం చేసినాం, దీన్ని రెస్ట్ ఆఫ్ ద డిజిట్స్ అంటే 34 కదా. సో దీంట్లోకి వెళ్ళి డబుల్ చేసిన దాన్ని సబ్ట్రాక్ట్ చేసినాం. ఓకే, సో డబుల్ ద లాస్ట్ డిజిట్ అండ్ సబ్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద డిజిట్స్. ఓకే, సో ఏమైతే చూద్దాం. సో 34 minus 2 3 ఎంత 6 అంటే 34 minus 6 ఎంత 28. సో ఈ రిజల్ట్ అనేది 7 టేబుల్తో డివిజబుల్ అవుతుంది. 7 4 28 క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఇఫ్ ద రిజల్ట్ ఈస్ డివిజబుల్ బై 7 దెన్ ద గివెన్ నెంబర్ డివిజబుల్ బై 7 అని చెప్పవచ్చు. సో ఇక్కడ రిజల్ట్ ఎంత 28 వచ్చింది కాబట్టి సో ఇట్ ఈస్ డివిజబుల్ బై దిస్ రిజల్ట్ ఈస్ డివిజబుల్ బై 7. సో దేర్ ఫోర్ 343 is also divisible by 7 అని చెప్పవచ్చు. సో సిమిలర్గా ఇఫ్ ఏ నెంబర్ 105 తీసుకున్నాం. సో ఓకే, సో 105. సో డబుల్ ద లాస్ట్ డిజిట్ అన్నాం. సో లాస్ట్ డిజిట్ ఏంటి ఇక్కడ 5. సో దిట్ ఈస్ డబుల్ ద లాస్ట్ డిజిట్ అండ్ సబ్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద డిజిట్. సో రెస్ట్ ఆఫ్ ద డిజిట్ ఏంటి ఇక్కడ 10 కదా. ఓకే, సో డబుల్ ద లాస్ట్ డిజిట్ అండ్ సబ్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద డిజిట్. సో ఇప్పుడు ఏమైతే చూద్దాం రిజల్ట్. సో 10 minus 2 5 is 10. సో 10 minus 10 ఎంత ఇక్కడ 0. సో రిజల్ట్ అనేది 0 వచ్చింది కాబట్టి సో దేర్ ఫోర్ 105 is divisible by 7 అని చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ కండిషన్ ఇక్కడ డబుల్ ద లాస్ట్ డిజిట్ అండ్ సబ్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద డిజిట్స్ అన్నాం. ఓకే, డబుల్ ద లాస్ట్ డిజిట్ అండ్ సబ్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద డిజిట్స్. ఓకే, సో ఇఫ్ ద రిజల్ట్ ఈస్ 0, సో ఇక్కడ ఏమొచ్చింది, ద రిజల్ట్ ఈస్ 0 ఆర్ ఇఫ్ ద రిజల్ట్ ఈస్ divisible by 7 దెన్ ద గివెన్ నెంబర్ ఈస్ divisible by 7 అన్న. ఓకే, సో ఇక్కడ రిజల్ట్ ఏమో 7 తో డివిజిబుల్ అయింది కాబట్టి ఈ నెంబర్ కూడా 7 తో డివిజిబుల్ అవుతుంది. సో ఈ కేసులో ఏమైంది, రిజల్ట్ అనేది 0 వచ్చింది కాబట్టి ఆల్సో దిస్ నెంబర్ ఈస్ ఆల్సో divisible by 7. ఓకే, సో సిమిలర్లీ వి టేక్ అనదర్ నెంబర్. ఓకే, సో 2961 తీసుకున్నాం సపోజ్. 2961. ఓకే, సో డబుల్ ద లాస్ట్ డిజిట్ అన్నాం ఇక్కడ. సో డబుల్ ద లాస్ట్ అంటే లాస్ట్ డిజిట్ ఏముందమ్మా 2, సారీ లాస్ట్ డిజిట్ 1. సో డబుల్ ద లాస్ట్ డిజిట్ రైట్ 2 into 1. ఓకే, సో 1 డబుల్ చేసినాం అండ్ సబ్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద డిజిట్. సో రెస్ట్ ఆఫ్ ద డిజిట్ ఏంటి 296 కదా, ఇందులోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేసినాం. ఓకే, సో డబుల్ ద లాస్ట్ డిజిట్ అండ్ సబ్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద డిజిట్. సో ఏమొస్తుందని చూద్దాం. అంతే ఎంత 296 minus 2 1 is 2 అంటే 296 minus 2 ఎంత 294 వచ్చింది. సో అగైన్ వీ హ్యావ్ అప్లైడ్ 3 digit నెంబర్. సో మళ్ళీ అగైన్ రిపీట్ ద సేమ్ థింగ్. సో డబుల్ ద లాస్ట్ డిజిట్ అంటే 4 9 చేసినాం, మళ్ళీ డబుల్ చేసినాం అండ్ సబ్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద డిజిట్. అంటే రెస్ట్ ఆఫ్ ద డిజిట్ ఏమున్నాయి ఇక్కడ 29. ఓకే, సో డబుల్ ద లాస్ట్ డిజిట్ అండ్ సబ్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద డిజిట్. సో 29 minus 2 4 is 8 కదా. సో 29 minus 8 is 21 వచ్చింది. ఓకే, సో 21 అంటే ఈ రిజల్ట్ ఏమైంది, 7 టేబుల్తో డివిజిబుల్ అయిందా ఇక్కడ, 7 3 డివిజిబుల్ అయింది కదా. సో రిజల్ట్ ఈస్ డివిజిబుల్ బై 7. దేర్ ఫోర్ 2961 is also divisible by 7 అని చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ ఒకవేళ రిజల్ట్ అనేది మనకు 3 digit వచ్చింది అనుకోండి. సో వీ హ్యావ్ టు కంటిన్యూ సేమ్ ప్రాసెస్. అంటే అగైన్ వీ హ్యావ్ టు డబుల్ ద లాస్ట్ డిజిట్ అండ్ వీ హ్యావ్ టు సపరేట్ ద రెస్ట్ ఆఫ్ ద డిజిట్. సో అగైన్ ఇఫ్ యూ గెట్ మళ్ళీ 3 digit వచ్చింది అనుకోండి. సో అగైన్ సేమ్ ప్రాసెస్ మస్ట్ బి రిపీటెడ్. ఓకే, సో ఇక్కడ రిజల్ట్ అనేది 7 తో డివిజిబుల్ అయింది కాబట్టి ద గివెన్ నెంబర్ ఈజ్ ఆల్సో divisible by 7. నెక్స్ట్ divisibility by 8 చూద్దాం. ఓకే, divisibility by 8. ఓకే, సో 8 ఏంటంటే లాస్ట్ 3 digits must be divisible by 8. ఓకే, సిమిలర్ టు 4. సో 4 కి ఏం తీసుకున్నాం, divisibility by 4 అంటే లాస్ట్ 2 digits కన్సిడర్ చేసినాం కదా అక్కడ. సో లాస్ట్ 2 digits must be divisible by 4 కదా. ఇక్కడేమో లాస్ట్ 3 digit must be divisible by 8. సో 4 కేమో ఇన్ కేస్ ఆఫ్ 4 ఏమో లాస్ట్ 2 digits కన్సిడర్ చేసినాం. ఇన్ 8 ఏమో లాస్ట్ 3 digits వీ హ్యావ్ టు కన్సిడర్. ఆర్ ఇంకోటి చెప్పొచ్చు. సో లాస్ట్ 3 digits మస్ట్ బి జీరోస్. లాస్ట్ 3 digits మస్ట్ బి జీరో.
ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ 7832 తీసుకున్నాం. ఓకే, 7830. సో ఇక్కడ లాస్ట్ 3 digits ఏముంది 832. సో 832 అంటే ఇట్ ఈస్ డివిజబుల్ బై 8 1 జా ఇస్ 8 అంటే 8 10 జా ఇస్ 80. సో 32 మిగిలింది. ఓకే, సో 8 4 జా ఇస్ 32 అంటే రిమైండర్ ఏమొచ్చింది 0 వచ్చింది. సో లాస్ట్ 3 digits ఏమైంది ఇక్కడ divisible by 8 అయింది. సో లాస్ట్ 3 digits are divisible by 8, then the given number is also divisible by 8 అంటే ఇక్కడ 7832 is also divisible by 8. ఓకే, సో ఏదైనా ఒక నెంబర్ 8 తో డివిజిబుల్ ఏదైనా లేదా చెక్ చేయాలంటే వీ హ్యావ్ టు కన్సిడర్ లాస్ట్ 3 digits. ఓకే, ఒకవేళ లాస్ట్ 3 digits అనేది 8 తో డివిజిబుల్ అయితే దెన్ ద గివెన్ నెంబర్ is also divisible by 8 అని చెప్పొచ్చు. ఓకే, ఆర్ ఇఫ్ వి టేక్ సపోజ్ 9000 తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ లాస్ట్ 3 digits ఏమున్నాయమ్మా జీరోస్ ఉన్నాయి. సో లాస్ట్ 3 జీరోస్ ఉన్నా కూడా ఈ నెంబర్ అనేది 8 తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, సో 8 తో డివిజిబుల్ కావాలంటే లాస్ట్ 3 digits అనేది జీరోస్ అయినా ఉండాలి, లేకపోతే 8 తో అయినా డివిజిబుల్ కావాలి. ఓకే, సో ఈ కేసులో ఏమైంది ఈ నెంబర్ అనేది 8 తో డివిజిబుల్ అయింది కాబట్టి గివెన్ నెంబర్ డివిజిబుల్ బై 8. సో ఇక్కడేమో ఈ కేసులో ఏమైంది లాస్ట్ 3 digits ఏమున్నాయి జీరోస్ ఉన్నాయి. సో దేర్ఫోర్ ద గివెన్ నెంబర్ 9000 is divisible by 8 అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ divisibility by 9 చూద్దాం. ఓకే, సో బై 9 చూద్దాం. సో బై 9 ఏంటంటే సిమిలర్ టు 3 ఏం చెప్పినాం సమ్ ఆఫ్ డిజిట్ డివిజిబుల్ బై 3 అని చెప్పినా కదా. ఇక్కడికేమో సమ్ ఆఫ్ ద డిజిట్స్. ఓకే, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్. ఓకే, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్ మస్ట్ బి డివిజిబుల్ బై 9. ఓకే, అక్కడేమో డివిజిబిలిటీ బై 3 అని చెప్పిన సమ్ ఆఫ్ డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 3 అని చెప్పిన. ఇక్కడేమో డివిజిబిలిటీ బై 9 అంటే సమ్ ఆఫ్ డిజిట్ మస్ట్ బి డివిజిబుల్ బై 9. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎ నెంబర్ 3 2 4 9 తీసుకున్నాం. ఓకే, 3 2 4 9. సో సమ్ ఆఫ్ డిజిట్ చెక్ చేద్దాం. సో 3 + 2 + 4 + 9, then 3 + 2 is 5, 5 + 4 is 9, 9 + 9 is 18. సో 18 వచ్చింది. సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే యాడ్ చేస్తే ఏమొచ్చింది 18 వచ్చింది. అంటే ఈ 18 సమ్ ఆఫ్ డిజిట్స్ ఏమైంది 9 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి కదా. సో 9 2 is 18. ఓకే, సో సమ్ ఆఫ్ డిజిట్స్ 9 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి గివెన్ నెంబర్ is also divisible by 9. ఓకే, సో divisibility by 9 కి ఏంటి సమ్ ఆఫ్ డిజిట్ మస్ట్ బి divisible by 9 అని చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ divisibility by 10 చూద్దాం. ఓకే, సో divisibility by 10 ఏంటంటే లాస్ట్ డిజిట్. ఓకే, సో లాస్ట్ డిజిట్ మస్ట్ బి 0. సింపుల్ ఇది. ఓకే, సో లాస్ట్ డిజిట్ మస్ట్ బి 0. ఏదో ఒక నెంబర్ ఏ నెంబర్కైనా లాస్ట్ డిజిట్ ఏముండాలి 320 ఉంది అనుకోండి. సో లాస్ట్ డిజిట్ ఏముంది ఇక్కడ 0 ఉంది. సో లాస్ట్ డిజిట్ మస్ట్ బి 0. ఓకే, సిమిలర్లీ 7200 అన్నాం. సో లాస్ట్ డిజిట్ ఏముంది 0 ఉంది. సో లాస్ట్ డిజిట్ 0 ఉంటే మాత్రమే ఆ నెంబర్ అనేది గివెన్ నెంబర్ అనేది 10 తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, సో సపోజ్ ఇప్పుడు 325 తీసుకున్నాం. సో లాస్ట్ డిజిట్ అనేది 0 లేదు. సో దిస్ నెంబర్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 10. ఓకే, సో 10 తో డివిజిబుల్ కావాలంటే ఏముండాలి లాస్ట్ డిజిట్ అనేది 0 అని ఉండాలి. సో ఓకే సారీ ఓన్లీ 0 ఉండాలి. ఓకే, లాస్ట్ డిజిట్ మస్ట్ బి ఓన్లీ 0. ఓకే, సో నెక్స్ట్ divisibility by 11 చూద్దాం. ఓకే, సో divisibility by 11 చూడండి. ఇక్కడ divisibility by 11 అంటే the sum of digits. ఓకే, sum of digits at odd places and sum of digits at even places. Okay, sum of digits at odd places and sum of digits at even places must be equal or differ. Okay, differ by number divisible by 11 కావచ్చు. ఓకే, సో చూద్దాం ఇప్పుడు సమ్ ఆఫ్ డిజిట్ ఎట్ ఆడ్ ప్లేసెస్ సమ్ ఆఫ్ డిజిట్ ఎట్ ఈవెన్ ప్లేసెస్. ఎగ్జాంపుల్ సపోజ్ 3278 తీసుకున్నాం. 3278. ఓకే, సో ఇక్కడ నెంబరింగ్ చేయండి. ఫస్ట్ 1 2 3 4 నెంబర్ ఇచ్చినాం. ఓకే, సో ఇక్కడ ఆడ్ నెంబర్ ఏంటి ఇక్కడ 1 3 అని ఆడ్. ఓకే, సో ఆడ్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ ఏంటి ఇక్కడ 3 ఉంది, ఆడ్ ప్లేస్లో ఉన్న నెంబర్ 7 ఉంది. ఓకే, సో ఆడ్ ప్లేసెస్ ఉన్న నెంబర్స్ను యాడ్ చేయండి సమ్. 3 + 7 ఎంత 10 వచ్చింది.
ఓకే సిమిలర్ ఈవెన్ ప్లేస్ ఉన్నాయి 2 4 ఈవెన్ ప్లేస్ కదా. సో 2 ప్లేస్లో ఏముంది 2 ఉంది. సో 4 ప్లేస్లో 8 ఉంది. సో ఓకే సో ఈవెన్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ కూడా యాడ్ చేయండి. 2 + 8 ఇంత 10. ఓకే సో సమ్ ఆఫ్ డిజిటెడ్ ఆడ్ ప్లేసెస్ సమ్ ఆఫ్ డిజిటెడ్ ఈవెన్ ప్లేసెస్ ఎంత వచ్చింది ఈక్వల్ వచ్చినాయి కదా. సో 10 = 10. ఓకే సో సమ్ ఆఫ్ డిజిటెడ్ ఆడ్ ప్లేసెస్ అండ్ సమ్ ఆఫ్ డిజిటెడ్ ఈవెన్ ప్లేసెస్ మస్ట్ బి ఈక్వల్ అన్నాం. ఓకే సో ఈ సమ్ ఆఫ్ డిజిటెడ్ ఆడ్ ప్లేసెస్ సమ్ ఆఫ్ డిజిటెడ్ ఈవెన్ ప్లేసెస్ ఈక్వల్ వచ్చినాయి కాబట్టి ఈ నెంబర్ 3278 ఈజ్ డివిజబుల్ బై 11. ఓకే ఒకవేళ ఈ సమ్ ఆఫ్ డిజిటెడ్ ఆడ్ ప్లేసెస్ సమ్ ఆఫ్ డిజిటెడ్ ఈవెన్ ప్లేసెస్ ఈక్వల్ రాలేదు అనుకోండి దిస్ నెంబర్ ఈజ్ నాట్ డివిజబుల్ బై 11. సో సిమిలర్లీ ఇంకోటి 9 2 7 16 అంటే 4 తీసుకు. ఓకే సో 9273 తీసుకున్నాం. ఓకే సో నెంబరింగ్ అంటే 1 2 3 4. ఓకే ఇక్కడ ఆడ్ ప్లేస్ ఏంటి 1 3 ఆడ్ ప్లేస్. సో ఆడ్ ప్లేస్ ఉన్న డిజిట్ని యాడ్ చేద్దాం. సో 9 + 7 ఎంత 16 వీ హ్యావ్ ఆప్టెడ్. ఓకే సిమిలర్లీ ఈవెన్ ప్లేస్ ఉన్న డిజిట్స్ అంటే 2 + 3. ఓకే సో 2 + 3 ఎంత వచ్చింది మనకి 5 వచ్చింది. ఓకే సో రెండింటి మధ్య డిఫరెన్స్ 16 మైనస్ ఈ 5 16 మైనస్ ఈ 5 ఎంత వచ్చింది 11. సో 11 అంటే ఈ రిజల్ట్ అనేది ఏంటి 11 తో డివిజబుల్ అవుతుంది కదా. ఓకే సో ద డిఫరెన్స్ ఆర్ డిఫర్ బై ఏ నెంబర్ డివిజబుల్ బై 11. సో ఇంకా రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమొచ్చింది 11 తో డివిజబుల్ అయ్యే నెంబర్ రావాలి. ఓకే సో సమ్ ఆఫ్ డిజిటెడ్ ఆడ్ ప్లేసెస్ అండ్ ఈవెన్ ప్లేసెస్ మస్ట్ బి ఈక్వల్ లేదా ద డిఫరెన్స్ మస్ట్ బి డివిజబుల్ బై 11. అంటే ఇక వచ్చే డిఫరెన్స్ అనేది రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది 11 తో డివిజబుల్ అయ్యే నెంబర్ రావాలి. అంటే 11 టేబుల్ వచ్చేది అయితే 22 అయినా రావచ్చు 33 అయినా అంటే 11 తో డివిజబుల్ అయ్యే నెంబర్ వస్తే గివెన్ నెంబర్ ఇది ఆల్సో డివిజబుల్ బై 11 అని చెప్పేసి. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది 11 వచ్చింది. అంటే ఇట్ ఈస్ డివిజబుల్ బై 11 అంటే 11 1 11 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 9273 డివిజబుల్ బై 11. Okay so this is all about today's topics. So thank you for watching this. For more videos please subscribe our channel.